మావోల అగ్రనేత మడావి హిడ్మా ఎన్కౌంటర్ పై మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి వికల్ప్ పేరుతో విడుదలైన లేఖ సంచలనంగా మారింది. చికిత్స కోసం వెళ్లిన హిడ్మాను అతనితో పాటు ఉన్న వారిని పోలీసులు పట్టుకొని హత్య చేశారని లేఖలో పేర్కొనడంతో మరోమారు చర్చ జరుగుతోంది. ఈ హత్యలకు కేంద్ర ప్రభుత్వంలో పెద్ద అధికారులు బాధ్యత వహించారని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రంపచోడవరం అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లపై న్యాయ విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. హిడ్మా శంకర్ హత్యలకు కామ్రేడ్ దేవ్జీని బాధ్యులుగా చేస్తూ వచ్చిన ఆరోపణలు వాస్తవం కాదని లేఖలో ఖండించారు. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో గత నెల 27న జారీ అయిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారిని నమ్మి హిడ్మా చికిత్స కోసం అక్టోబర్ 27న విజయవాడకు వెళ్లాడని, ఆ తర్వాత మరికొందరు మావోయిస్టులు కూడా విజయవాడకు చేరారని లేఖలు వివరించారు. ఈ క్రమంలో నిరాయుధులైన మావోలను పోలీసులు పట్టుకొని ఆ తర్వాత ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయినట్టు తప్పుడు కథ రూపొందించారని లేఖలో పేర్కొన్నారు. తమ బలగాల నుంచి కోసాల్ అనే పార్టీ సభ్యుడు నవంబర్ 9న పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యాడని, ఆయనకు హిడ్మా అడ్రస్ తెలుసని, ఆయనే హిడ్మా సమాచారాన్ని పోలీసులకు అందించారని మావోయిస్టుల తాజా లేఖ స్పష్టం చేస్తుంది. చికిత్స కోసం విజయవాడ వెళ్లిన హిడ్మాను అతనితో పాటు ఉన్న 5గురిని నవంబర్ 15న పట్టుకుని 3 రోజుల పాటు అనేక చిత్రహింసలు పెట్టి నవంబర్ 18న హత్య చేసి అనంతరం ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు కట్టుకథ అల్లారని మావోలు తమ తాజా లేఖలో ఆరోపించారు. నవంబర్ 19న మరో 7గురిని పట్టుకుని హత్య చేసి ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు ప్రచారం చేయడం జరిగిందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఓటకపు ఎన్కౌంటర్లో అసువులు బాసిన వారికి జోహార్లు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి ఆశయ సాధన కోసం తుది శ్వాస వరకు పోరాడుతామని శపథం చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే ఓ కాంట్రాక్టర్, విజయవాడలోని కలప ఫర్నిచర్ వ్యాపారి, కొంతమంది బిల్డర్లు కలిసి మావోయిస్టుల అరెస్టుకు కారణమని మావోయిస్టులు తమ లేఖలో వివరించారు. అరెస్ట్ అయిన వారిలో అగ్రనేతలు దేవ్జీ, సంగ్రామ్ అలియాస్ మల్లా రాజిరెడ్డి లేరని స్పష్టం చేశారు. హిడ్మా మరణానికి దేవ్జీ కారణం అనే ప్రచారం జరగడం, దానికి సోనీ సోరిన్, మనీష్ కుంజం లాంటి మావో నేతలు వంతపాడటం రాజ్యం పన్నిన కుట్రలో భాగమే అని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆ లేఖలో వెల్లడించింది.